గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు శ్రీ గౌరి యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు వికాస నియమాల్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి నియమం కోల్బర్గ్ నైతిక వికాస నియమాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఏపీ టెట్, డిఎస్సి ఆర్ తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి ఏది కానివ్వండి, ఖచ్చితంగా వికాస నియమాల్లో నైతిక వికాస నియమం నుంచి బిట్టురానటువంటి పేపరు మనకి కనిపించదు. సో దాని గురించి మనం ఇందులో చూద్దామండి. చూసుకున్నట్లయితే కోహల్బర్గ్ కా నైతిక వికాస్, కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్ థియరీ. ఇక్కడ కోల్బర్గ్ ఎవరు ఏంటి అంటే, కోల్బర్గ్ అమెరికా సైకాలజిస్ట్ అండి. మనం కోల్బర్గ్ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం పూర్తిగా. హార్వర్డ్ విశ్వవిద్యాలय के మనోవైజ్ఞానిక్ ఎవరండి ఇతను? హార్వర్డ్ విశ్వవిద్యాలయం యొక్క మనోవైజ్ఞానికు. ఇతను అందులో ప్రత్యేకించి మానసిక్ మనోవైజ్ఞానిక్. ఈయన పూర్తి పేరు చూసుకున్నట్లయితే లారెన్స్ కోహల్బర్గ్. ఈయన పూర్తి పేరు లారెన్స్ కోహల్బర్గ్. ఈయన మానసిక మనోవైజ్ఞానికుడు. ఈ నైతిక నియమాలను కూడా ఆ యొక్క పద్ధతిలోనే ఈయన తయారు చేయడం జరిగింది. ఈయన కొన్ని రచనలు కూడా చేశారు. ఆ రచనలు ఏంటో ఒకసారి చూద్దాం. రచనాయే అన్నట్లయితే ఫస్ట్ రచన ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. అలాగనే సెకండ్ రచన చూసుకున్నట్లయితే ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ థర్డ్ రచన చూసుకున్నట్లయితే ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జిమెంట్ అండి. చూడండి, ఈయన రాసినటువంటి 3 రచనలు ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జిమెంట్. ఆయన రాసిన వాటిల్లో కూడా అంతా మోరల్ అంటే నైతికత గురించి ఆయన రచనలు కూడా మొత్తం రాయడం అనేటటువంటిది జరిగింది. ఇవి ఆయన యొక్క రచనలు. ఆయన హార్వర్డ్ విశ్వవిద్యాలయ మానసిక మనోవైజ్ఞానికుడు. అలాగనే ఇతను ఫుల్ పేరు చూసుకున్నట్లయితే లారెన్స్ కోహల్బర్గ్. ఈయనది ఏ కంట్రీ అంటే అమెరికా. ఈయన యొక్క రచనలు అయితే ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, అలాగనే ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జిమెంట్ అనేటటువంటి రచనలు కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం అసలు ఈ థియరీ ఆయన తయారు చేయటంలో ఏ విధంగా తయారు చేశారు, ఏమిటి అనేటటువంటివి. ఈయన చూసుకున్నట్లయితే విభిన్న సంస్కృతులు కలిగినటువంటి పిల్లల పైన ఈయన అధ్యయనం చేసి ఈ యొక్క నైతిక వికాసం సిద్ధాంతాన్ని తయారు చేయడం జరిగిందండి. కోల్బర్గ్ ఏం చేశాడు అంటే విభిన్న संस्कृति वाले बच्चों को अध्ययन करके इस सिद्धांत को प्रदान किया. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయన విభిన్న సంస్కృతి సంబంధించినటువంటి పిల్లలని అధ్యయనం చేసి దాని నుండి వచ్చినటువంటి థియరీని ఆయన తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఈ విభిన్నమైనటువంటి సంస్కృతి పిల్లల్ని పట్ల చేసేటప్పుడు క్రమంలో ఆయన ఏం చేశారంటే ఇక్కడ ప్రశ్నోత్తర పద్ధతినే ప్రయోగించారు. ప్రశ్నోత్తర పద్ధతి ద్వారానే ఈ థియరీ అనేటటువంటి తయారు చేయడం జరిగింది. ఈయన విభిన్న వయసులు కలిగినటువంటి విభిన్న సంస్కృతులకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి నైతిక కథల్ని చెప్పడం అనేటటువంటిది జరిగిందని. కోల్బర్గ్నే నైతిక दुविधा वाले कुछ कहानियों को
कुछ कहानियों को बताकर इस नियम को निकलवाया है। उन परिस्थितियों में आप रहते तो क्या करेगा वैसे प्रश्न देकर इस సిద్ధాంత్ को ప్రతిపాదన किया है। ఇక్కడ ఏంటంటే నైతిక దువిధ కలిగి అంటే నైతిక వాల్యూస్ కలిగినటువంటి కొన్ని కహానీలు చెప్పి ఆ చెప్పిన తర్వాత ఆ పరిస్థితుల్లో మీరున్నట్లయితే ఏం చేస్తారు అనేటటువంటి క్వశ్చన్ అనమాట వేసి ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని తయారు చేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి చాలా కథల్లో ఉన్నాయి. అందులో హెయిన్స్ అనేటటువంటి ఒక వ్యక్తి కథ కూడాను కోల్బర్గ్ వాడినటువంటి స్టోరీలో ఒకటి హెయిన్స్ అనేటటువంటి వ్యక్తి మనకి అక్కడ అమెరికాలో ఉండేటటువంటి ప్రాంతంలో ఉండే ఒక హెయిన్స్ అనే ఒక వ్యక్తి కథని చెప్పడం జరిగింది. హెయిన్స్ తన భార్యకి అనమాట క్యాన్సర్ రావడం జరుగుతుంది. హెయిన్స్ భార్యకి క్యాన్సర్ అనేది వస్తుంది. ఆ క్యాన్సర్ రావడంతో ఆ సమయంలోనే అక్కడ ఒక శాస్త్రవేత్త అనమాట ఆ క్యాన్సర్కి మెడిసిన్ కనిపెట్టి ఆ మెడిసిన్ తన సొంతంగా ఉండే స్టోర్ల నుంచే మెడికల్ స్టోర్ నుంచే సేలింగ్ అనేది పెడతాడు. సో యాక్చువల్గా ఆ మెడిసిన్ కాస్ట్ అయితే $200, కానీ ఆయనే కనిపెట్టి ఆయన స్టోర్ నుంచి సేలింగ్ ఉండడం వల్ల $200 కాస్త $2000 రేట్ని పెట్టి ఆ యొక్క సైంటిస్ట్ ఎవరైతే మెడిసిన్ కనిపెట్టాడో ఆ మెడిసిన్ కనిపెట్టినటువంటి వ్యక్తి అనమాట ఆ రేటుకి అమ్మడం జరిగింది. కానీ హెయిన్స్ దగ్గర అంత డబ్బులు లేవు. తన ఫ్రెండ్స్ దగ్గరికి, తన కుటుంబ సభ్యుల దగ్గరికి, చుట్టాల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళి అప్పు చేస్తే ఆయనకి వచ్చింది ఎంత అంటే కేవలం $1000 మాత్రమే. $1000తో ఆ క్యాన్సర్ మెడిసిన్ కొనాలంటే $2000. అప్పుడు ఆ $1000ని పట్టుకొని వెళ్ళి ఆ యొక్క మెడికల్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నా దగ్గర $1000 ఉన్నాయి, సో ఈ $1000 తీసుకొని నాకు ఆ మెడిసిన్ ఇవ్వండి అనేసి హెయిన్స్ చెప్తాడు. వెంటనే ఆయన ఏమంటాడంటే అలా ఏమి అవ్వదు, నేను చాలా కష్టపడి కనిపెట్టాను, ఇలా నీకు తక్కువ రేట్లకి ఇవ్వడానికి ఏమీ అవ్వదు, కావాలంటే తీసుకో లేదంటే వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు. అప్పుడు హెయిన్స్ దగ్గర ఉండేటటువంటి రెండు పరిస్థితులు, 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, దొంగతనం చేసి ఆ యొక్క మెడిసిన్ తీసుకెళ్ళి తన భార్యకి ఇవ్వడం ద్వారా తన భార్యను బ్రతికించుకోవడం. సెకండ్ వన్, నైతిక వాల్యూలకి కట్టుబడి అరే అది దొంగలిస్తే చట్టరీత్యా నేరం, సో మనం ఎట్టి పరిస్థితుల్లో దొంగతనం చేయకూడదు అని ఊరుకుంటే తన భార్య మరణం. ఒకటి, నైతిక విలువలు పాటిస్తే భార్య మరణిస్తుంది, మోరల్ వాల్యూస్కి దూరంగా ఉంటే భార్యను బ్రతికించుకోగలడు. సో అలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారనేదే ఇక్కడ కోల్బర్గ్ వేసినటువంటి క్వశ్చన్. ఆ స్టోరీని చెప్పి ఆయన ఆ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు, ఎందుకు అలా చేస్తారు, ఈ 2 క్వశ్చన్లు వేశాడటండి. ఏమి చేస్తారు మీరు, ఎందుకు అలా చేస్తున్నారు అనేటటువంటి 2 క్వశ్చన్ని చిన్న పిల్లల నుంచి అంటే మినిమం నాలెడ్జ్ ఉండేటటువంటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఆ క్వశ్చన్ వేయడం జరిగింది. అలాగనే సేమ్ టైము అన్ని సంస్కృతులకు సంబంధించిన పిల్లలకి అడగడం జరిగింది. అలా అడిగి దాని నుండి తీసుకున్నటువంటి ఆన్సర్ని విశ్లేషణ చేసి దాంతో ఈ థియరీని తయారు చేయడం అనేటువంటిది జరిగింది. అందుకే మనకున్నటువంటి నైతిక వికాసాలన్నింటిలోకి కోహల్బర్గ్ నైతిక వికాసం చాలా ప్రసిద్ధి చెందినటువంటి కోహల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. కారణం ఏంటంటే ఆయన ప్రాక్టికల్గా ఈ విధంగా వాళ్ళ నుంచి వ్యక్తుల నుంచి ఆ మోరల్ వాల్యూస్ని ఆయన తీసుకోగలిగాడు. కనుకనే కోహల్బర్గ్ నైతిక వికాసం అనేది ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధి చెందినటువంటి నైతిక వికాసం డెవలప్మెంట్ థియరీ అనమాట. మోరల్ డెవలప్మెంట్ థియరీలో చాలా ప్రసిద్ధి చెందింది కోహల్బర్గ్దే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోహల్బర్గ్ తన నైతిక వికాసాన్ని ఎన్ని దశలుగా విభజించారు ఏంటనేది చూద్దామండి. ఈ కోహల్బర్గ్ తయారు చేసినటువంటి నైతిక వికాసం संज्ञानात्मक विकास पर आधारित कोहलबर्ग नैतिक विकास को 3 स्तरों में और प्रत्येक स्तर पर 2 दशाओं को विभाजन करके कुल 6 दशाओं को बताया. ఇక్కడ చూసుకున్నట్లయితే సంజ్ఞానాత్మక వికాసం పైన ఆధారపడినటువంటి కోహల్బర్గ్ నైతిక వికాసం అనేటటువంటిది 3 స్తరాల్లో 6 దశల్లో విభజించడం అనేటటువంటిది జరిగింది. అసలు సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటి? సంజ్ఞానాత్మక వికాసం అంటే ఏంటి అంటే మన యొక్క చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మన జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైతే మనం डेवलपमेंट అవుతుందో ज्ञानेंद्रिय के आधार पर जो विकास होते हैं उसको संज्ञानात्मक विकास कहते हैं.
जो विकास हमारे జ్ఞానేంద్రియం ద్వారా होते हैं उसको సంజ్ఞానాత్మక వికాస్ कहते हैं. ఏదైతే మన జ్ఞానేంద్రియాల ద్వారా మనం వికాసాన్ని పొందుతామో అదే సంజ్ఞానాత్మక వికాసం. మరి సంజ్ఞానాత్మక వికాసానికి ఈ నైతిక వికాసానికి సంబంధం ఏంటి అంటే, ఏదైతే మన జ్ఞానేంద్రియాల ద్వారా మనకు పొందేటటువంటి జ్ఞానం ఏదో ఉంటుందో దాన్ని ఆధారం చేసుకునే నైతిక విలువలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. ఇంకా కోల్బర్గ్ ఏం చెప్పాడంటే, ఇక్కడ చింతన్, వివేచన్, समस्या का समाधान, समस्या का समाधान जैसे संज्ञानात्मक प्रक्रियाओं या प्रक्रियाएं व्यक्ति के नैतिक विकास में प्रमुख या मुख्य भूमिका निभाते हैं. ఇక్కడ కోల్బర్గ్ ఏం చెప్పాడంటే, చింతన అంటే ఆలోచన, వివేచన, అలాగే సమస్యకు సమాధానం కరణే మొదలైనటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియల ద్వారా ఏ వ్యక్తిలో అయితే మొదలైనటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు అనేటటువంటివి వ్యక్తి యొక్క నైతిక వికాసంలో చాలా ముఖ్యమైనటువంటి భూమికని పోషిస్తాయి. అంటే ఒక వ్యక్తిలో ఉండే నైతిక వికాసంలో ముఖ్యమైనటువంటి పాత్ర దేనిది అంటే సంజ్ఞానాత్మక ప్రక్రియలైనటువంటి చింతన్, వివేచన్, సమస్యక సమాధాన కరణ. ఇలాంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలే నైతిక వికాసంలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఎందుకంటే ఒక వ్యక్తి ఆలోచన, మనం ఒక నైతిక వికాసం చేసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆలోచన, వివేచన, ఆ టైంలో ఆయన ఆ సమస్యకి సమాధానము ఇవ్వగలిగేటటువంటి పొజిషన్, ఇవన్నీ కూడాను అక్కడ తనకి సహకరిస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్పేటటువంటి స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి నేను ఒక 100 మార్క్స్ 100 బిట్స్ గ్రామర్ పైన తయారు చేసి ఇస్తే, వాళ్ళు ఎగ్జామ్ రాసే క్రమంలో ఎండింగ్లో నేను ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు రాసినటువంటి 100 బిట్స్లో 6 బిట్స్ రాంగ్గా ఉన్నాయమ్మా అని చెప్పాను. జనరల్గా అలా చెప్తే కింద మల్టిపుల్ చాయిసే కనుక ఏం చేయగలుగుతాను, ఆ బిట్లో ఉండే ఆప్షన్స్ని చేంజ్ చేసి మార్చొచ్చు. కానీ తను ఏం చేసిందంటే యాజ్ ఇట్ ఈజ్గా ఆ తప్పులు ఏమన్నాయో అలాగనే పేపర్ ఇచ్చింది. అంటే అదే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మనం అదే క్వశ్చన్ వేస్తే వెంటనే ఆప్షన్స్ని మారుస్తారు. అంటే అక్కడ తన యొక్క చూడండి, ఈ 3 అక్కడ తన ఉపయోగించి తన మోరల్ వాల్యూస్కి విలువనిచ్చింది కనుక తను అక్కడ మార్చడానికి ఎక్కడ కూడా ఇష్టపడలేదు. సో ఈ విధంగా సంజ్ఞానాత్మక వికాసం పైన చింతన్, వివేచన, సమస్యక సమాధానం అనేటటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో క్రియలు, అవి చాలా ముఖ్యమైన భూమికని పోషిస్తాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సంజ్ఞానాత్మక వికాసం పైనే ఆధారపడి కోల్బర్గ్ నైతిక వికాసం తయారు చేయడం అనేది జరిగింది అనేసి. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, కోల్బర్గ్ ఇంకా ఏం చెప్పారో చూద్దాం. कोहलबर्ग के अनुसार प्रत्येक व्यक्ति की नैतिकता उसकी प्रत्येक व्यक्ति की नैतिकता उसकी संज्ञानात्मक विकास, परिपक्वता और सामाजिक अनुभवों पर आधारित होती हैं. చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నైతికత అనేటటువంటిది ఆయన యొక్క సంజ్ఞానాత్మక వికాసం పైన, పరిపక్వత పైన, సామాజిక అనుభవాలపైన ఆధారపడి ఉంటాయి అని నైతిక వికాసంలో కోల్బర్గ్ చెప్పడం జరిగిందండి. మనం ఆల్రెడీ చెప్పుకున్న సంజ్ఞానాత్మకత అంటేనే మన యొక్క చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణాన్ని మన యొక్క ఇంద్రియ జ్ఞానంతో దాన్ని గ్రహించడం, రియాక్ట్ అవ్వడమే ఇక్కడ సంజ్ఞానాత్మకత అనేటటువంటిది అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కూడా. పరిపక్వత, ఒక వ్యక్తిలో నైతిక వికాసం ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళలో పరిపక్వత అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే పరిపక్వత లేనటువంటి వాడు నైతిక వికాసం అనేటటువంటి దాంట్లో వాడు కింద స్థాయిలోనే ఉంటాడు. ఎందుకంటే అది పరిపక్వత లేనివాడు అక్కడ నైతికంగా ఎలా మెలగాలి అనేటటువంటిది తెలియదు. ఒక వస్తువు అక్కడ పడున్నా, లేదంటే ఒక వస్తువు వేరే వల్ల దొరికినా వాడికి పరిపక్వత లేకపోతే వాడు తీసుకునే వెళ్ళిపోవచ్చు, బయటికి ఇసిరేయవచ్చు. సో అందుకు ఖచ్చితంగా పరిపక్వత అనేటటువంటిది ఇక్కడ చాలా అవసరం. అలాగే సామాజిక అనుభవాలు,
ఆడు ఉండేటటువంటి సామాజిక పరిస్థితులు, సామాజిక అనుభవాలు కూడా ఆడి యొక్క నైతిక వికాసం పైన మనకి ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. జనరల్గా ఎక్కువగా మనం ఎప్పుడే ఉంటుంటాం కదా, స్టోట్పురం అనేటటువంటి దానికి దొంగలు ఫేమస్. ఎందుకు అయ్యింది అది? సామాజిక అనుభవం. అక్కడ ఉండేటటువంటి సామాజిక అనుభవాల కారణంగా అక్కడ నైతికత ఎలా ఉంది అంటే ఆ విధంగా తయారైంది. అంటే ఇలా అక్కడ సామాజిక అనుభవం కూడా నైతిక వికాసం పైన ప్రభావం చూపుతుంది. కనుక ఇవి ఈ మూడిట్లో పైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పారు ఎవరంటే కోహల్బర్గ్. అలాగనే ఇంకోటి కూడా చెప్పారు అతను, వ్యక్తికే నైతిక వివేచన్, వ్యక్తికి नैतिक विवेचन धीरे धीरे स्व या आत्म केंद्रीकरण से हट जाते हैं, केंद्रीकरण से हटते हैं. చూడండి, వ్యక్తి యొక్క నైతిక వివేచన అనేటటువంటిది అలా అలా కొంచెం ముందుకు వెళ్తుంది కొలది స్వకేంద్రీకరణ, ఆత్మకేంద్రీకరణ నుంచి దూరం అవడం జరుగుతుంది. ఏంటి స్వకేంద్రీకరణ నుంచి దూరం అవడము అంటే, నైతిక వికాసం అనేటటువంటిది ప్రారంభ దశలో ఎప్పుడు కూడా స్వకేంద్రీకరణ లేదా ఆత్మకేంద్రీకరణ. అంటే తనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, తనకి ఎలాంటి నష్టం ఉంది, ఈ రెండింటిని బేరే చేసుకొని వాళ్ళ యొక్క నైతిక వికాసం అనేది జరుగుతుంది. ఇక్కడ అంతకు మించి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. సో ప్రారంభ దశలో నైతిక వికాసం అనేది తనకి తాను గురించి ఆలోచించుకుంటాడు. అంటే తనకేమి లాభము లేదా తనకేమి నష్టం జరుగుతుంది, నష్టం జరిగితే ఎలా ఉండాలి, లాభం జరిగితే ఎలా ఉండాలి అనేటటువంటి వాటినే ఆయన ముందు అక్కడి వరకే ఉండడం జరుగుతుంది. ఆత్మకేంద్రీకరణకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఎందుకంటే తన సెల్ఫిష్గా ఉంటాడు, తన లాభ నష్టాలను బేరే చేసుకుని. అక్కడ నుంచి ఏజ్ పెరుగుతుంది కొలది ఈ ఆత్మకేంద్రీకరణ నుంచి కాస్త కొంచెం దూరం జరగడం అనేది జరుగుతుంది. అక్కడ నుంచి తన స్టేజ్ పైకి వెళ్తున్న కొలది తన యొక్క నైతిక వికాసంలో మార్పు వస్తుంది. తన లాభము తన నష్టం కాకుండా అది కరెక్టా కాదా, అది చేయొచ్చా చేయకూడదా, సమాజ హితమా కాదా, ఇలా ఎప్పుడైతే ఆలోచించే స్థాయికి వెళ్తాడో అప్పుడు ఈ ఆత్మకేంద్రీకరణ నుంచి తన యొక్క నైతిక వివేచన దూరం జరగడం అనేది జరుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా ఈ ఆత్మకేంద్రీకరణ నుంచి నైతిక వికాసం ఎప్పుడైతే దూరం జరుగుతుందో అప్పుడే తనకి పరిపూర్ణమైన నైతిక వికాసం అనేటటువంటి జరిగినట్లు లెక్క. అప్పటి వరకు కూడాను కేవలము తన వ్యక్తిగతంకి పరిమితమైనటువంటి నైతిక వికాసమే ఉంటుంది. కోహల్బర్గ్ నైతిక స్తర్ 3 రకాలుగా విభజించారు. దాని గురించి ఒకసారి చూద్దాం. నైతిక స్తర్ ఎన్ని అని చెప్పుకున్నాము. నైతిక స్తర్ అయితే నైతిక స్తర్ గుర్తుంచుకోండి, నైతిక స్తర్ 3. అదే దీని నుండి వచ్చినటువంటి దశలు అయితే మాత్రం 6. అది ఇందులో ఫస్ట్ నైతిక స్తర్ పూర్వ సాంప్రదాయ నైతిక స్తర్. అలాగనే సెకండ్ వన్ సాంప్రదాయ నైతిక స్తర్. అలాగనే థర్డ్ వన్ ఉత్తర సాంప్రదాయ నైతిక స్తర్. ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్వ సాంప్రదాయ నైతిక స్తర్, సాంప్రదాయ నైతిక స్తర్, ఉత్తర సాంప్రదాయ నైతిక స్తర్. పూర్వ సాంప్రదాయ నైతిక స్తర్ అయితే 4 years నుంచి స్టార్ట్ అవుతుంది. 4 years నుంచి దీనికి 10 years వచ్చినంత వరకు కూడా ఈ పూర్వ సాంప్రదాయ అవస్థలో ఉంటాడు. సాంప్రదాయ అవస్థకు వచ్చేసరికి 11 to 14 years వరకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఉత్తర సాంప్రదాయ అవస్థ వచ్చేసరికి ఉత్తర సాంప్రదాయ నైతిక స్తర్ అనేది 14 నుంచి వయస్క్ 14 నుంచి వయస్క్. ఇవి ఇందులో ఉండేటటువంటి 3 స్తర్లు. ప్రతి స్తర్లో కూడా 2 దశలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి దశ ఏంటి అంటే దండ్ और ఆజ్ఞాకారిత. చూడండి, దండ్ और ఆజ్ఞాకారిత. ఇక్కడ ఫస్ట్ది ఏంటండి, దండ్ और ఆజ్ఞాకారిత. అంటే ఇక్కడ ఏంటి, పిల్లవాడికి మనం ముందు అక్కడ చెప్పేసుకున్నాం, వాడి యొక్క ఆత్మ కేంద్రీకరణ వికాసమే ఈ యొక్క ఫస్ట్ దశలోనే ఉంటుందండి మెయిన్గా. అందుకే ఇక్కడ దండ్ और ఆజ్ఞాకారిత అంటే దండిస్తారు అనేటటువంటి ఒక భయంతో తన నైతిక వికాసం అనేటటువంటి జరుగుతుంది. దండిస్తారు అనేటటువంటి ఒక భయంతో ఇక్కడ నైతిక వికాసం అనేది జరుగుతుంది. స్కూల్లో టీచర్ కొడతాడనే భయంతోనే హోంవర్క్ చేస్తాడు ఈ దశలో. సో ఇక్కడ ఏంటంటే దండిస్తారనే భయం, కనుక అక్కడ ఏంటి ఆత్మకేంద్రీకరణే ఉంటుంది. సో ఇక్కడ దండిస్తారనేటటువంటి భయంతోనే చేస్తాడు. లేదా ఎవరైనా ఆజ్ఞాకారిత, ఎవరైనా
ఇచ్చేటటువంటి ఆజ్ఞలకి, దండనకి, వీటికి భయపడి చేస్తాడు తప్ప తన సెల్ఫ్ ఏమీ ఉండదు. ఇందులో సెకండ్కి వచ్చేసరికి సహజ సంతోష్ అనుసరణు. ఇక్కడ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి సహజ సంతోష్ అనుసరణ చేస్తారు. అంటే తన సెల్ఫ్గానే సంతోషంగా ఉండడము. అలాగనే సాధన సాధ్యం. ఇక్కడ చూడండి, సహజ సంతోషము అనుసరణ, సహజ సంతోషాన్ని ఫాలో అవుతారు, లేదా సాధన సాధ్యం. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా బహుమతిని ఆధారంగా చేసుకునే నైతిక వికాసం ఉంటుంది. ఇక్కడ వీడికి గిఫ్ట్ ఏదైనా మనం ఇస్తాము, రేపు నీకు మంచి మార్కులు ఇస్తే నీకు గిఫ్ట్ ఇస్తాము అని చెప్పామనుకో, దానికోసం మాత్రమే పనిచేస్తాడు. అమ్మ స్వీట్ ఇస్తానంటేనే కిరాణా షాప్కి వెళ్ళి వస్తువులు తెస్తాడు. ఇలాగా బహుమతి అనమాట. బహుమతిపై ఆధారపడే నైతిక వికాసమే తప్ప దీనికి సెల్ఫ్గా వచ్చే నైతిక వికాసం కాదు. ఇక్కడేంటి, దండిస్తారనే భయం. ఇక్కడ దండిస్తారనే భయంతో ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇవి పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయిలో ఉండేటటువంటి 2 దశలు. నెక్స్ట్ థర్డ్ వన్ సాంప్రదాయ నైతిక స్థాయిలో మనకి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే ఇక్కడ అచ్చా లడక అచ్చి లడకి నీతి. ఇక్కడ చూడండి, ఇక్కడ అచ్చా లడక అచ్చి లడికి నీతిని ఇక్కడ చూపించడం కోసం, అంటే మంచి బాలుడు మంచి బాలిక అనే నీతికి కట్టుబడి ఇక్కడ నైతిక వికాసం జరుగుతుంది. అంటే ఇప్పుడు స్కూళ్ళల్లో కానీ మనం బయట కానీ చూసినట్లయితే కొంతమంది పిల్లలు ఏంటంటే, ఎందుకంటే ఇక్కడ ఏది గ్రూప్ పిల్లల్లోనే అనుకుంటారు, పిల్లలు ఏంటంటే మంచి బాలుడు అనిపించుకోవడం కోసం మనం ఏ పని చెప్పినా చేస్తాడు, మనం ఏది చెప్పినా చేస్తాడు, ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాడు. అలాగే స్కూల్లో కూడాను ఆ టీచర్ దగ్గర మెచ్చుకుంటాడనే ఉద్దేశంతో ఆ టీచర్ దగ్గర బాగా ఉండడం, తనకి ఏదైనా అవసరం ఉంటే ఆ పనిని చేయించడం, అందించడం, ఇవన్నీ చేస్తుంటాడు. ఇక్కడ ఏంటంటే మంచి బాలుడు అనేటటువంటి గుర్తింపు కోసం మాత్రమే వీళ్ళు చేస్తారు తప్ప ఇక్కడ అది నైతికత అందులో ఉంది లేదు అనేది వాళ్ళకి అనవసరం. ఇప్పుడు ఒక వ్యక్తికి సహాయం చేయాలి అంటే అక్కడ చెయ్యాలా వద్దా అనేది వాళ్ళకి తెలియదు. ఆ పని చేస్తే అక్కడ వీళ్ళకి గొప్ప అనేటటువంటి అక్కడ వాళ్ళకి ఆ పని చేయడం వల్ల వాళ్ళకి ఏం జరుగుతుందంటే అక్కడ మంచి పిల్లడు మంచి అమ్మాయి అనే పొగడ్తలు వస్తాయి. ఆ పొగడ్తల కోసం మాత్రమే వీళ్ళు ఇక్కడ పనిచేస్తారు. ఫోర్త్ వన్ చూసుకుంటే అధికార్ और సామాజిక్ నిర్వాహ నీతి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అధికారం గురించి సామాజిక నిర్వాహం అంటే సమాజంలో ఎవరు ఏమనుకుంటారో అనే ఒక భయము, అలాగే అధికారులు తనకంటే ఉన్నత పొజిషన్లో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఏమైనా తిడతారా ఏమైనా అంటారా అనేటటువంటి భయంతో ఇక్కడ చేయడం జరుగుతుంది. సమాజంలో ఏమైనా అనుకుంటారేమో. అలాగే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళే పిల్లాడు టైంకి స్కూల్కి రావాలి అంటే వాడు ఎందుకు వస్తాడు, అక్కడ ఉండే టీచర్కి భయపడి వస్తాడు. సో అక్కడ అధికారి తనకంటే ఉన్నత పరిస్థితిలో ఉన్న టీచర్కి భయపడే వస్తాడు. అలాగనే ఊర్లో ఉండేటటువంటి పిల్లలు మామూలుగా ఆడుకునేటప్పుడు ఆ వీధిలో ఉండేటప్పుడు ఎలా ఆడుకోవాలి, తన యొక్క దుస్తులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అక్కడ సమాజంలో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఇలాంటి దుస్తులు వేస్తే అనే భయంతో మంచి దుస్తులు వేయడం ఉంటుంది. అంటే అక్కడ ఏంటి, తనకి నచ్చిన దుస్తులు కాదు అవి, సమాజం ఏమైనా అనుకుంటుందేమో అని భయపడి. సో ఈ విధంగా అనమాట అధికారానికో సమాజం ఏమైనా అనుకుంటుందనో భయపడి ఇక్కడ పనిచేస్తాడు. స్కూల్కి టైంకి వస్తాడు, స్కూల్లో జరిగేటటువంటి అన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతాడు కేవలము భయపడి. సో ఈ స్థాయిలో ఉండేటటువంటి నైతిక వికాసం ఏంటంటే భయంతో కూడుకున్నటువంటి నైతిక వికాసం. నెక్స్ట్ చివరిదైన ఉత్తర సాంప్రదాయ దశలో నైతిక స్థాయి నెంబర్ 5 వ్యక్తిగత అధికార్ लोकतांत्रिक रूप से स्वीकृत నీతి. ఇక్కడ వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్యము దీని గురించి తెలుసుకుంటాడు. వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్యం గురించి ఇక్కడ తెలుసుకొని తన హక్కులేంటి, సమాజంలో తన హక్కులేంటి, అలాగే ఇతరుల యొక్క హక్కులేంటి, అంటే ఇతరుల యొక్క హక్కులు గౌరవించడం, తన హక్కులను పొందేటటువంటి అధికారాన్ని పొందడం, ఈ రెండూ చేస్తాడనమాట. ఇక్కడ తన యొక్క హక్కుల్ని సాధించుకుంటాడు, అలాగే ఇతరుల హక్కులకి భంగం కలగకుండా గౌరవించడం కూడా నేర్చుకుంటాడు. ఇది 5th ఉన్నటువంటిది. నెక్స్ట్ 6th వన్
వ్యక్తిగత వ్యక్తిగత సూత్ర అంతరాత్మ అంతరాత్మ నీతి ఇక్కడ చూడండి, వ్యక్తిగత సూత్రాలు అంటే తనకు తానుగానే సూత్రాలని తయారు చేసుకుంటాడు. అంటే ఇక్కడ చూడండి, మనం అంటాం కదా, ట్రెండ్ ఫాలో అవడం, ట్రెండ్ సెట్ చేస్తాడని. అలా అనమాట. ఇక్కడ ట్రెండ్ ఫాలో అవడం, సెట్ చేస్తాడు. అంటే వ్యక్తిగత సూత్రాలు తను ఫాలో అవడం కాదు, తనే తయారు చేయగలిగే స్థాయికి ఎదుగుతాడు ఇక్కడ. అలాగే అంతరాత్మ నీతి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇతరులు ఏదో అంటారని కాదు, తనకు తానుగా తెలుసు ఇది తప్పు, ఇది రైటు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని తన ఆత్మ సంతుష్టి కోసం చేసేటటువంటిదే అంతరాత్మ నీతి. తన ఆత్మ సంతుష్టి కోసం చేసేదే అంతరాత్మ నీతి. ఇలా మొత్తం చూసుకున్నట్లయితే ప్రతి దశలో 2 అలాగా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఫస్ట్ చూసుకున్నట్లయితే పూర్వ సాంప్రదాయ నైతిక స్तर पर दंड और आज्ञाकारिता, सहज संतोष, अनुसरण, साधना साध्य. అలాగే సాంప్రదాయ నైతిక స్तर దగ్గర అచ్చా లడక అచ్చి లడికి నీతి. అలాగనే ఇక్కడ అధికారు సామాజిక నిర్వాహు. ఉత్తర సాంప్రదాయ నైతిక స్तर దగ్గర చూసుకున్నట్లయితే వ్యక్తిగత అధికారు లోकतांत्रिक रूप से स्वीकृत नीति, వ్యక్తిగత సూత్రు అంతరాత్మ నీతి. ఇవి నైతిక వికాసంలో కోహల్బర్గ్ అనమాట. అంటే 3 स्तरों में 6 दशाओं को इसमें दिया गया. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని గురించి పూర్తిగా వీడియో అనేటటువంటి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ పరిచయం మాత్రమే ఇచ్చాము. దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది నెక్స్ట్ వీడియోలో దీని గురించి పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జస్ట్ మీకు ఈ యొక్క 3 స్తరాలు, 3 దశలు, 6 దశల గురించి కేవలం మీకు చెప్పడం మాత్రమే జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం చూడండి, ప్రతి దశకి ప్రతి స్తర్లో 2 దశలు అనేటటువంటివి ఇవ్వడం జరిగింది. ఇలా వీటి గురించి పూర్తి డేటా అనేటటువంటిది మనం వీడియోలో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇతనే కోహల్బర్గ్, అమెరికా. ఈయన తయారు చేసినటువంటి ఈ 6 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, కోహల్బర్గ్ డెవలప్మెంట్ స్టేజెస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కనిపిస్తాయండి. మొత్తం చూడండి, ఇలా చూసుకుంటే మొత్తం 6 స్టేజెస్ అండ్ 3 స్तर ఇవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చూడండి, ఇక్కడ వీటి గురించి మనం పూర్తి డేటా అనేటటువంటిది మనం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ.